గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 585. 5 ఎక్స్క్లూజివ్ వార్తలు, 5 న్యూస్ ప్రెజెంటర్స్, 5 న్యూస్ రిపోర్టర్స్, 5 ప్రదేశాల నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ స్పెషల్ అండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ 585 ఇప్పుడు చూద్దాం. గుడ్ న్యూస్, ఏపీకి 60,000 కోట్ల విలువైన పెట్టుబడి రాబోతోంది. మచిలీపట్నం వేదికగా పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు తోటి బీపీసీఎల్ ప్రతినిధులు సంప్రదింపులు చేస్తున్నారు. ఆ వార్తని ముందుగా చూద్దాం. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఏకంగా అధికారుల పనితీరుపైనే సర్వే చేయిస్తుండడం ఆసక్తికరంగా మారుతుంది. ఆ సర్వే ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ బులెటిన్ లో. కమింగ్ టు థర్డ్ న్యూస్, రైతు భరోసా అమలుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే ఖమ్మం జిల్లాలో నిర్వహించిన తొలి వర్క్ షాప్ లో రైతులు ఏం చెప్పారు, ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించారు, ఆ డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం. ఇక ఏపీ వైద్య శాఖలో కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. వరుస కేసులతో కొత్త గైడ్ లైన్స్ కు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. ముస్లిం మహిళలకు భరణం విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. భరణంతో మతానికి సంబంధం లేదని, మహిళలందరికీ వర్తిస్తుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం ఈ రోజు 585లో. ఏపీ సీఎం చంద్రబాబు తోటి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. బీపీసీఎల్ చైర్మన్ ఎండి కృష్ణకుమార్ సంస్థ ప్రతినిధులు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుకు చంద్రబాబుతో చర్చించారు. సుమారు 60,000 కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేయాలనుకుంటోన్న బీపీసీఎల్ దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ఇక ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తోటి సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఢిల్లీ చర్చల్లో మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ క్రమంలోనే బీపీసీఎల్ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఈ బీపీసీఎల్ రిఫైనరీ ఇక్కడికి వస్తే, మచిలీపట్నానికి వస్తే మనకి వనగూడే లాభాలేంటి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనుకుంటున్నారు, తద్వారా వచ్చే ఇంకా ఇతర బెనిఫిట్స్ ఏముండా అని చెప్పేసి అనుకుంటున్నారు? ఖచ్చితంగా అది ఇక్కడికి వస్తే కనుక ఏపీకి వచ్చేటటువంటి మొదటి భారీ పరిశ్రమ అవుతుంది. ఇది పెట్టడానికి దాదాపు 60 నుంచి 70,000 కోట్ల రూపాయలు అవుతుందని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇవాళ సీఎంతో భేటీ అయ్యారు దీనికి సంబంధించినటువంటి ప్రతినిధులు. ఇప్పటికే ప్రాథమికంగా మచిలీపట్నంలో దీన్ని ఏర్పాటు చేసేందుకు కూడా నిర్ణయించారు. అయితే మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తే కనుక అక్కడ దాదాపు 30 నుంచి 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీన్ని తీసుకురావడానికి ఇప్పటికే గతంలో సీఎం ఢిల్లీ టూర్లో కూడా దీనికి సంబంధించి ఆయా శాఖకు సంబంధించినటువంటి మంత్రితో కూడా భేటీ అయ్యారు. దానికి సంబంధించి బీసీసీఎల్ కూడా మన వైపు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ప్లేస్ కానీ అంశాలపైన కూడా చర్చలు జరిగాయి. సో ఇక్కడికి తీసుకురావడానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి కూడా సానుకూలత ఉంటుంది అని చెప్పి కూడా సీఎం చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ పెట్టడానికి ఈస్ట్ కోస్ట్లోనే ఎక్కువగా దీన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. మనకి విశాఖతో పాటు మచిలీపట్నం 2 ప్లేసులోనే దీనికి పెట్టుకునేందుకు అనువైనటువంటి స్థలం కూడా ఉంది. మచిలీపట్నం అంటే విశాఖ ఇప్పటికే పరిశ్రమక క్యారిడార్గా ఉంది కాబట్టి దీన్ని మచిలీపట్నంలో పెడితే అనువుగా ఉంటుంది. ముఖ్యంగా పోర్టు కూడా ఇక్కడ త్వరలో రాబోతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్లేస్ కూడా ఎక్కువగా మనకి అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని తీసుకురావడం వల్ల ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. పోర్టు ఉంటుంది కాబట్టి మరింత డెవలప్మెంట్ దిశగా అడుగులు వేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీ కూడా భావిస్తూ ఇదే విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించినటువంటి రిఫైనరీలు 9 నుంచి 10 వరకు ఉన్నాయి. మనకి ఇక్కడెక్కడా కూడా భూగర్భంలో ఆయిల్ ఎక్కడా కూడా రాదు కాబట్టి ఇతర దేశాల నుంచి దీన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి పోర్టు అనుకూలంగా ఉంటే కనుక దీనికి సంబంధించినటువంటి ప్రొడక్టివిటీకి సంబంధించి ఎక్స్పోర్ట్కి కానీ ఇంపోర్ట్కి కానీ ఈజీగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పోర్ట్ ఏరియాలకు సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ కానీ దేశవ్యాప్తంగా ఇతర ఎక్కువ మంది ఎంప్లాయీస్కి కానీ ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక ప్రతిపాదనను కూడా తీసుకొచ్చారు. కాబట్టి సో ఇక్కడ పెట్టడానికి అనువైనటువంటి
ప్లేస్ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని కూడా సేకరించేటటువంటి పనిలో ప్రభుత్వం పడింది. ప్రాథమికంగా అయితే ఇక్కడ పెడితే అనువుగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని అయితే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఎక్కడా కూడా లేదు కాబట్టి ప్రధానంగా క్రూడ్ బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ దాన్ని ఆయిల్ కింద రిఫైన్ చేసి ఇతర దేశాలకి పంపించడం కానీ వాడుక కానీ వాడుతూ ఉంటారు కాబట్టి దీని ద్వారా ఎక్కువగా పొల్యూషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి వాదన కానీ ఇష్యూస్ కానీ గతంలో వేరే చోట్ల పెట్టేందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చినప్పటికీ కూడా అనేక అంశాలు తెరపైకి వచ్చి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా దీన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది మనకు. సో ఇప్పుడు దీన్ని మచిలీపట్నంలో తీసుకొస్తే కనుక అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కానీ పబ్లిక్ కానీ ఎంతవరకు దీన్ని ఒప్పుకుంటారు అనేటువంటి విషయం కూడా ఇప్పుడు ప్రభుత్వం ముందు ఒక సవాలుగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఏ ఆయిల్ రిఫైనరీ అని కూడా భారీ ఎత్తున పొల్యూషన్ని బయటకు వదులుతున్నటువంటి పరిస్థితి, దానివల్ల చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క రిఫైనరీని వ్యతిరేకిస్తూ వస్తాయి. సో ఇప్పుడు ఈ యొక్క రిఫైనరీ వల్ల పొల్యూషన్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఎంత మేర ఒకవేళ పొల్యూషన్ బయటకు వస్తే కనుక పబ్లిక్ సంబంధించి ఎదుర్కొనేటటువంటి విమర్శలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా మొత్తం విచారిస్తూ ఉన్నారని చెప్పాలి మనం. ఎందుకంటే ఆయిల్కి సంబంధించి గ్రీన్ ఆయిల్ అయితే మాత్రం కొంతమేర సేఫ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే దాని నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ తక్కువగా ఉంటుంది, కాస్త సేఫ్ జోన్లో ఉంటారు. అలా కాకుండా మిగతా ఆయిల్స్ ఏవైనా కూడా పొల్యూషన్ ఎక్కువగా విడుదల చేస్తాయి. దానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు కానీ, గ్రౌండ్ కానీ, వాటర్ కానీ ఇవన్నీ కూడా పొల్యూట్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నటువంటి సమయంలో ఆ స్థానిక ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం డేటాను సేకరించే పనిలో ప్రభుత్వం పడింది. దీనికి సంబంధించి కూడా ఆ సంస్థల నుంచి ఎటువంటి సమస్యలు వస్తాయి, దీనికి సంబంధించి ఆల్టర్నేటివ్స్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి వాటికి అనుగుణంగా ఎలా మార్చగలం, ఎక్కడ పెట్టగలం, దీనివల్ల వచ్చేటటువంటి ఉపయోగాలు నష్టాలు అన్నిటిని బేరీజ్ చేసుకునే విధంగానే ఇవాళ సమావేశంలో అయితే చర్చలు కొనసాగాయి. సో త్వరలో మనకి ఈ యొక్క సంస్థ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి భారీ ఎత్తున ఏపీకి పెద్ద పరిశ్రమ రావడం, దీని ద్వారా ఉద్యోగాలు వస్తాయనేటటువంటి భావన అయితే ఏపీ ప్రభుత్వంలో మనకు కనిపిస్తూ ఉంది. బులెటిన్లో ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ను నియమించారు. ప్రస్తుత డీజీపీ రవి గుప్తా హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కొత్త డీజీపీ జితేందర్ 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం డీజీపీ హోదాలో హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు జితేందర్. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఆయన. పంజాబ్లోని జలంధర్కు చెందిన ఒక రైతు కుటుంబంలో జన్మించారు జితేందర్. నిర్మల్ బెల్లంపల్లి ఏఎస్పీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు జితేందర్. 2025 సెప్టెంబర్లో పదవీ విరమణ చేయబోతున్నారు జితేందర్. డీజీపీ కార్యాలయంలో గౌరవ వందనం స్వీకరించారు జితేందర్. కొత్త డీజీపీకి శుభాకాంక్షలు తెలిపారు పలువురు అధికారులు. మనం టీవీ స్క్రీన్ పైన లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు ఆయన. తొలిసారి ఆఫీస్లో అడుగు పెడుతున్నారు. వేద మంత్రోచ్చరణలతో ఆయన బాధ్యతలు స్వీకరించడానికి రెడీ అవుతున్నారు. పలువురు అధికారులకు ఆయనకు ఇప్పటికే శుభాకాంక్షలు తెలిపారు. ఆఫీస్లో ఉన్న సిబ్బంది కూడా ఆయనకు వెల్కమ్ చెప్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. తెలంగాణకి కొత్త డీజీపీ తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ రవి గుప్తా హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కొత్త డీజీపీ జితేందర్ వివరాలకు వెళ్తే ఆయన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం డీజీపీ హోదాలో హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు జితేందర్. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఆయన. పంజాబ్లోని జలంధర్కు చెందిన ఒక రైతు కుటుంబంలో జన్మించారు జితేందర్. ఇంతకుముందు నిర్మల్ బెల్లంపల్లి ఏఎస్పీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు జితేందర్. 2025 సెప్టెంబర్ వరకు ఆయనకు పదవీ విరమణ వరకు సమయం ఉంది. డీజీపీ కార్యాలయంలో గౌరవ వందనం స్వీకరించారు జితేందర్. కొత్త డీజీపీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. హైదరాబాద్ నుంచి డీజీపీకి స్వాగతం పలుకుతున్నారు సిబ్బంది. ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వేద మంత్రోచ్చరణలతో ఆయనకు బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. పలువురు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు.
General salute! Salami! Justice! ఇక 585 లో మిగతా అప్డేట్స్ లోకి వస్తే సినిమాల్లో ట్రెండ్ సెట్ చేసే పవన్ కళ్యాణ్ పాలనా వ్యవహారాల్లో కూడా ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నారు. డిప్యూటీ సీఎం గా పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆయన నియోజకవర్గంలోని సమస్యలపై అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో పిఠాపురం మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై సర్వే చేయిస్తూ సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. పిఠాపురం మున్సిపాలిటీలోని సమస్యలు, మౌలిక వసతులపై అధికారులతో అధ్యయనం చేయిస్తున్నారు. అయితే పిఠాపురంలో అనేక సమస్యలు గుర్తించిన సర్వే అధికారులు మున్సిపాలిటీ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేలా వేగంగా అడుగులు వేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటికే పిఠాపురం అభివృద్ధికి సంబంధించి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటు పార్టీ నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై పిఠాపురం సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు ఏకంగా పిఠాపురం మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై సర్వే చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. మా ప్రతినిధి సత్య మరింత సమాచారం అందిస్తారు. సత్య, పిఠాపురం మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై సర్వే ఎలా సాగుతోంది? ఈ నెల మొదటి వారంలో 3 రోజుల పాటు పర్యటించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలోనే దాదాపుగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానివ్వచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి నేతలతో కానివ్వచ్చు, అధికారులతో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే అయిన వారం రోజుల్లోనే అక్కడ ప్రత్యేకంగా ఏదైతే పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి అడ్వైజర్ ఎవరైతే శ్రీనివాస్ అనే అధికారి ఉన్నారో, అధికారి ఈ రోజు పిఠాపురంలో పర్యటించారు. పిఠాపురంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కొన్ని వార్డులను సందర్శించారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే కమ్యూనిటీ హాల్కి సంబంధించిన తాళాలు అడిగినప్పటికీ కూడా మున్సిపల్ సిబ్బంది కానీ, అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సిబ్బంది కానీ, సచివాలయ సిబ్బంది కానీ ఎవరు స్పందించకపోవడంతో కాస్త ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ పురపాలక పరిపాలన గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూస్తున్నటువంటి శాఖ ఏదైతే ఉందో, ఆ శాఖకు సంబంధించినటువంటి గ్రామీణాభివృద్ధిలో ఏ రకమైనటువంటి ఉండాలి, కలుషితం లేకుండా వాతావరణం ఏ రకంగా ఉండాలనే ఉద్దేశంతో 3 రోజుల క్రితం ఏదైతే మంగళగిరిలో ఏర్పాటు చేసినటువంటి వ్యర్థాలలో నిర్వహణకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధతో పాటు వ్యర్థాలు వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలి. అంటే దీనికి సంబంధించినటువంటి డెమోను కూడా మంగళగిరిలో ఎస్ఆర్ఎంసీకి సంబంధించినటువంటి ఆ అడ్వైజరీ కమిటీ శ్రీనివాసు ప్రత్యేకంగా వివరించారు. వ్యర్థాలు ఏ రకంగా తీసుకోవాలి, గ్రామీణ ప్రాంతం నుంచి వ్యర్థాలు తొలగించే విధంగా ఏ రకంగా వెళ్ళాలనేది ఉద్దేశంతో ఇదంతా కూడా ఆయన డెమో చూశారు. డెమో చూసిన 2 రోజుల్లోనే పిఠాపురంతో పాటు భీమవరం మీద కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాలని కోరారు. ఏదైతే పిఠాపురానికి సంబంధించిన 2 వార్డులు సందర్శించారు. ఇంకా వార్డులకు సంబంధించి రేపు కూడా ఆయన పర్యటన ఉండబోతుంది. ఎందుకంటే ప్రత్యేకమైన శ్రద్ధ దేశం మొత్తం కూడా పిఠాపురం వైపు చూసేలాగా అందరి చూపు ఇక్కడే ఉండేలాగా ఇక్కడ అభివృద్ధి జరగబోతుంది. అది టూరిజం హబ్గా కానివ్వచ్చు, లేదంటే ఉప్పాడ తీర ప్రాంత అభివృద్ధి కానివ్వచ్చు, టెంపుల్ సిటీగా కానివ్వచ్చు, పూర్తిగా ఒక ఫ్రీడమ్ ఎకో పర్యాటక శాఖకు సంబంధించినటువంటి అంతా కూడా పిఠాపురం తీసుకొస్తాం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈలోపు ఒక అధికారి ప్రత్యేకంగా వచ్చి, ఒక అడ్వైజరీ కమిటీకి సంబంధించినటువంటి అధికారి ప్రత్యేకంగా వచ్చి పిఠాపురంలో అధికారులను ఎక్కడికెక్కడ నిలదీస్తున్నటువంటి పరిస్థితి, వ్యర్థాలతో పడి ఉన్నటువంటి కొన్ని కమ్యూనిటీ హాల్ కానివ్వచ్చు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వ భవనాలు కానివ్వచ్చు, అధికారుల పనితీ రకంగా ఉంది, వాళ్ళు ఏ రకమైనటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వాళ్ళకి సంబంధించి అంటే అక్కడ భవనాలు నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి ఏదైతే వాటర్ ట్యాంకులకు సంబంధించి, త్రాగునీటికి సంబంధించి పక్కనే భవనాలని వాళ్ళు అక్కడ ఉండడానికి ఏర్పాటు చేసి నిరుపయోగంగా వదిలేయడం, అవన్నీ కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. అక్కడే కాకుండా భీమవరంలో కూడా ఆయన 2 రోజుల పాటు పర్యటించబోతున్నారు. భీమవరంలో డ్రైనేజ్ వ్యవస్థ కానివచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యర్థాల వ్యవస్థ కానివచ్చు, మున్సిపాలిటీ సిబ్బంది ఏ రకంగా పనిచేస్తున్నారంటూ కూడా ఆరా తీస్తారు. ఆరా తీసిన తర్వాత ఈ వారం రోజులకు సంబంధించిన అఫిడవిట్ మొత్తం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమర్పించబోతున్నారు. అంటే మొదట వ్యర్థాలు ఎక్కడైతే పిచ్చి మొక్కలు పేరిపోయి వ్యర్థాలు దుర్వాసన ఎక్కడైతే వస్తుందో, ప్రభుత్వ అధికారులు ఎక్కడైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో, మున్సిపాలిటీ అయినా సరే, సచివాలయం, పంచాయతీ సిబ్బంది ఎక్కడైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఆ రిపోర్ట్ని నేరుగా డిప్యూటీ సీఎంకి వెళ్ళబోతుంది. అక్కడ అధికారుల పనితీరుతో పాటు అధికారుల స్థానస్థానం ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఏ రకంగా తీసుకోవాలి అంటే, మొదటగా పిఠాపురంలోని సర్వే నిర్వహించడం పట్ల కాస్త చర్చ కూడా నడుస్తుంది. అయితే పిఠాపురం మొత్తం కూడా రూపురేఖలు మార్చేందుకు మొదటి నుంచి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నటువంటి అధికారులు కానివచ్చు, అక్కడ సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రజలకి ఒక టీమును కూడా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు పిఠాపురం అటు భీమవరం కూడా 2-3 రోజుల్లో పర్యటన జరుగుతుంది ఈ అధికారికి సంబంధించి. అయిన తర్వాత మళ్ళీ ఈ ఎఫ్టీపీ అంతా కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టబోతున్నారు. తర్వాత ఏ స్టెప్ తీసుకోబోతున్నారు అనేది, అంటే ఒక్కొక్క అడుగు మొదటి నుంచి ఈ అధికారులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వాలకు సంబంధించిన భవనాలు ఎక్కడైతే నిర్లక్ష్యంగా వదిలేశారో వాటి మీద పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టి వాటి ప్రక్షాళన దిశగా కొత్త హంగులతో ఒక పర్యాటకంగా అభివృద్ధి చేయబోతున్నారనే సంకేతాలు అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి. రైట్ సత్య.
ఇక తెలంగాణకు వస్తే రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి అభిప్రాయ సేకరణకి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా రైతు భరోసా లిమిట్ పై వర్క్ షాప్స్ నిర్వహిస్తూ రైతుల నుంచి సూచనలు సలహాలు స్వీకరిస్తోంది. రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే దానిపై రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతు భరోసా పథకంపై తొలి వర్క్ షాప్ నిర్వహించారు మంత్రులు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఖమ్మం రైతు భరోసా వర్క్ షాప్ లో రైతుల నుంచి మంత్రుల బృందం అభిప్రాయాలు సేకరించింది. దాంతో 10 ఎకరాల్లోపు సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలని, సాగు చేయని భూములకు ఇవ్వొద్దని పలువురు రైతులు విజ్ఞప్తి చేశారు. ఇక రైతు భరోసాపై ఖమ్మం జిల్లా రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అన్ని జిల్లాల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని, దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఇవాళ తొలి వర్క్ షాప్ లో ఎలాంటి అభిప్రాయాలు సేకరించారు? ముఖ్యంగా వినిపిస్తున్న మాట 10 ఎకరాలు సాగు చేసిన వారికే రైతు భరోసా ఉండాలి, అంతకు మించి సాగు చేసే వారికి ఉండకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ ఎలాంటి అభిప్రాయాలు సేకరించారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికీ కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దీని మీద అసలు ఎన్ని ఎకరాలు ఇవ్వాలి, ఎంతవరకు పరిమితం చేయాలి, ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రకరకాలుగా చర్చ జరుగుతుంది. దీని మీద విధి విధానాలని ఖరారు చేసేందుకు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుగా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు ఆ పని ప్రారంభించారు. అందులో భాగంగా ఉమ్మడి 10 జిల్లాలో అభిప్రాయ సేకరణ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు మొట్టమొదటి రైతు సదస్సు ఖమ్మం కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగింది. దీనికి రైతులు, రైతు సంఘాలే కాకుండా వివిధ వర్గాల నుంచి ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల ఈ అభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత అన్నీ కూడా నోట్ చేసుకున్నాం. ఖచ్చితంగా 10 జిల్లాలో అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే ప్రభుత్వం ఒక తుది నిర్ణయం తీసుకుంటుందనేది మంత్రులు చాలా స్పష్టంగా ప్రభుత్వం వైపు నుంచి అయితే తమ నిర్ణయాన్ని తెలియజేశారు. అయితే ఈ అభిప్రాయ సేకరణలో రైతులు కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. రైతు సంఘాల నుంచి కొన్ని సూచనలు, సలహాలు వచ్చాయి. ఇప్పటివరకు కొంతమంది 5 ఎకరాలకే పరిమితం చేయాలనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తే 5 నుంచి 10 ఎకరాల మధ్యలో ఎక్కడో ఒక చోట కట్ ఆఫ్ పెట్టాలనేది ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కొంతమంది 10 ఎకరాల వరకు అయితే సరిపోతుంది అనేది కొంతమంది తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇప్పటికే గత ప్రభుత్వం అందరికీ వర్తింపజేయడం ద్వారా, అంటే కొండలో, గుట్టలో సాగుకి యోగ్యంగాని భూములకు, సాగు చేసుకోలేని అటువంటి అన్ని భూములకు కూడా ఇవ్వటం వల్ల ప్రభుత్వం మీద అదనపు భారం పడింది. అసలైనటువంటి అర్హులకు, రైతులకు, వాస్తవ సాగుదారులకు ఇది లబ్ధి చేకూరలేదనేది ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా జరగాలంటే దీని మీద ఒక విధి విధానాలు అనేది ఖరారు చేయాలి. దీనికి ఒక కట్ ఆఫ్ 5 ఎకరాల, 10 ఎకరాల, లేకపోతే 5 నుంచి 10 ఎకరాల మధ్యలోనే అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనేది రైతు సంఘాలు, ఇటు రైతులు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. వీళ్ళే కాకుండా ఇతర వర్గాల నుంచి కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ముఖ్యంగా గతంలో రైతు బంధు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా అనే పేరు మార్చినప్పటికీ రైతు భరోసా ఇచ్చుకుంటూనే ఏదైతే రైతులు సాగు చేసిన తర్వాత పంటలు వస్తాయి, ఆ పంటలకి మీద అదనపు బోనస్ కూడా చెల్లిస్తే రైతులకి కొంత ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కౌలుదారుల విషయంలో ఏ విధంగా చెల్లిస్తారు, అసలు కౌలుదారులను ఏ విధంగా గుర్తిస్తారు అనేది అసలు సమస్య. ఈ కౌలుదారులను గుర్తించేటువంటి ప్రక్రియ ప్రభుత్వం దగ్గర ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఇటు రైతుకి, కౌలుదారుకి మధ్య ఏ విధమైనటువంటి ఒప్పందం జరుగుతుంది, ఈ ఒప్పందం ఆధారంగా కౌలుదారికి ఏ విధంగా చెల్లించాలి, అసలైనటువంటి భూ యజమాని అయితే ఎవరైతే ఉన్నారో రైతులు దీనికి అంగీకరిస్తారా అనేటువంటి వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు రైతు సదస్సులో కూడా కొంతమంది భూ యజమానులు, రైతులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా రైతులకే ఇది చెల్లించాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ సదస్సుకు వచ్చినటువంటి కౌలు రైతులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే వాస్తవ సాగుదారులు ఎవరైతే భూమి మీద చేస్తున్నారంటే కౌలుకి తీసుకొని అంటే రైతులు ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉన్నారో వారికే చెల్లించాలి తప్ప రైతులకు ఇవ్వటం వల్ల ప్రయోజనం ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. ఎటొచ్చి ఇప్పుడు 5 ఎకరాల లేకపోతే 10 ఎకరాల, ఈ రెండింటి మధ్యలో ఎక్కడి వరకైనా కట్ ఆఫ్ 7-8 ఎకరాలకి కుదిస్తారా, కౌలు రైతులను గుర్తించి వాళ్ళకి ఏ విధంగా చెల్లిస్తారు అనే దాని మీద ఇప్పుడు ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. మొత్తం మీద ఉమ్మడి 10 జిల్లాలలో అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. సాధ్యమైన వరకు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం దీని మీద విధి విధానాలు ఖరారు చేసి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తుందనేది మంత్రులు స్పష్టం చేశారు. థ్యాంక్ యూ నారాయణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
ఇక ఏపీ వైద్యశాలలో గుంటూరు కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. వరుస కిడ్నీ గ్యాంగ్ మోసాలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దాంతో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టి గుంటూరు ఘటనను కేస్ స్టడీగా తీసుకుని విచారిస్తోంది. దానిలో భాగంగా కిడ్నీ దానంపై కొత్త గైడ్ లైన్స్ కి కసరత్తు చేస్తోంది. ఆర్గన్ డొనేట్ పై కలెక్టర్ స్థాయి కమిటీ ఏర్పాటు చేయగా ఇకపై కలెక్టర్ స్థాయిలో వెరిఫికేషన్ జరగనుంది. ఆర్గన్ డొనేట్ చేసే వారిని స్వయంగా కలెక్టర్ విచారించనున్నారు. మరోవైపు గుంటూరు కిడ్నీ రాకెట్ డొంక కదులుతోంది. కిడ్నీ గ్యాంగ్ కోసం వేట మొదలైంది. బాధితుడు మధుబాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో యాక్షన్ లోకి దిగిన గుంటూరు పోలీసులు కిడ్నీ దందా వెనుకున్న బ్రోకర్ల కోసం గాలింపు ప్రారంభించారు. మొత్తం 4 బృందాలతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన విజయ ఆసుపత్రిలో వివరాలు సేకరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, కిడ్నీ వ్యాధితో బాధపడేదానికన్నా రెట్టింపు స్థాయిలో తన కిడ్నీపై ఇతరులు అనైతిక వ్యాపారం చేయడం, మరి ఇలాంటి వాటికి అడ్డుకట్టేయడానికి ప్రభుత్వం ఎలాంటి గైడ్ లైన్స్ తీసుకొస్తుంది? ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కానీ అమ్మకాలు మాత్రం యథేచ్ఛగానే జరుగుతున్నాయి. కిడ్నీని డొనేట్ చేసే వాళ్ళకి ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వాళ్ళని ప్రలోభ పెట్టి కిడ్నీలు తీసుకుంటా ఉన్నారు. ఇందుకోసం కొన్ని ముఠాలు ప్రత్యేకంగా ఇక్కడ పనిచేస్తున్న విషయం ప్రతిసారి వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా గుంటూరులో వెలుగు చూసిన ఈ ఘటనలో ఎవరైతే కిడ్నీ డొనేట్ చేశాడో బాధితుడిగా ఉన్న మధుబాబు చాలా స్పష్టంగా కూడా 30 లక్షలు ఇస్తామని చెప్పి కేవలం 1,10,000 ఇచ్చి తనను మోసం చేశారని బాధితుడే ఇక్కడ ఫిర్యాదు చేయడంతో మరొకసారి ఈ అంశం ముఖ్యంగా గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చకు దారితీసింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న మంత్రులు కూడా దీని మీద స్పందించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే 6 సభ్యులతో కూడిన ఒక బృందం కిడ్నీ ఎవరైతే డొనేట్ చేస్తున్నారో అతని వాస్తవ పరిస్థితి ఏంటి, అతను ఎవరైతే కిడ్నీ గ్రహీత ఉంటాడు, కిడ్నీ తీసుకుంటాడో అతనికి ఇతనికి ఉన్న రక్త సంబంధం ఏంటి, ఏదైనా ప్రలోభ పెట్టి కిడ్నీ తీసుకుంటున్నారా లేదా స్వచ్ఛందంగానే కిడ్నీ ఇస్తున్నారా అనే ఒక అంశాలను కూడా పరిశీలించిన తర్వాత ఈ 6 సభ్యుల కమిటీ కిడ్నీ డొనేట్ చేయడానికి అనుమతిస్తుంది. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయించుకుంటారు. కానీ ఇప్పటి వరకు ఈ 6 కమిటీలో తహసీల్దార్, ఎస్ఐ, అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించిన వైద్యులు కూడా ఇందులో భాగంగా ఉంటూ వచ్చారు. కానీ నిన్న ఇదంతా కూడా జరిగిన తర్వాత కూడా అంటే 6 సభ్యుల బృందం ప్రత్యేకంగా పరిశీలించి మధుబాబు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి అనుమతి ఇచ్చిన తర్వాత కూడా డబ్బుల విషయం తెర మీదకి రావటం, మోసం జరిగిందని చెప్పి బాధితులు ఆరోపించడంతోనే ప్రభుత్వం మరొకసారి ఈ 6 కమిటీలో ఎవరెవరు ఉంటే ఇటువంటి మోసాలన్నిటి కూడా అడ్డుకట్ట వేయొచ్చు అనే ఆలోచన చేస్తుంది. ఇందులో భాగంగానే జిల్లా స్థాయిలో ప్రధానంగా కలెక్టర్ని కనుక ఈ కమిటీలో ఉంచినట్లయితే కమిటీ హెడ్గా ఉన్న కలెక్టర్ మొత్తం కూడా పరిశీలించి ఆ తర్వాత ఎక్కడా కూడా ప్రలోభాలకి గురి కాకుండా కిడ్నీ ఆపరేషన్స్, ట్రాన్స్ప్లాంటేషన్ జరిగే అవకాశం ఉంటుందన్న భావనలో త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు నియమించే విధంగా కూడా ప్రభుత్వం ముందుకడుగు వేసింది. మరొక వైపు ఎవరైతే ఈ కిడ్నీకి సంబంధించి రాకెట్లో ఉన్నారో వాళ్ళందరిలో కూడా బ్రోకర్లుగా ఉన్న భాష కావచ్చు, అదేవిధంగా వెంకట కోసం కూడా పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నారు. 2-3 రోజుల్లోనే ఈ భాష, వెంకటలు ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్. రైట్, ఇక ముస్లిం మహిళలకు భరణం విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మహమ్మద్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ తీర్పును వెల్లడించింది. భరణంతో మతానికి సంబంధం లేదని, మహిళలందరికీ ఇది వర్తిస్తుందని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఆగస్టిన్ స్పష్టం చేశారు. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ముస్లిం మహిళలకు భరణం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ఇటు ముస్లిం మత పెద్దలు కానీ మహిళలు కానీ ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఈ తీర్పుని సెక్యులర్ వాదులతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఇది జెండర్ ఈక్వాలిటీకి సంబంధించింది, అలాగే మహిళల ఆర్థిక స్వతంత్రతకు సంబంధించిన అంశం. ఈ 2 అంశాల్లో ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా ప్రతి ఒక్కరూ కూడా అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముస్లిం మహిళలకు ఇంతకాలం పాటు ఒక ప్రత్యేకమైన చట్టం ప్రకారం మాత్రమే భరణాన్ని చెల్లిస్తూ వస్తున్నారు. అది ముస్లిం మహిళల విడాకుల రక్షణ చట్టం. 1986లో ఈ చట్టం వచ్చింది. ఒకవేళ వారు ఎవరైనా సరే విడాకులు పొందితే 90 రోజుల తర్వాతనే వారు భరణం కోరే అవకాశం ఉంటుంది ఆ చట్టం ప్రకారం. కానీ సిఆర్పిసిలో సెక్షన్ 125 ప్రకారం చూస్తే ఒక వ్యక్తి భరణం కోరే విషయంలో ఆ వ్యక్తి ముస్లిమా, హిందువా అన్న మతంతో సంబంధం లేదు, అలాగే స్త్రీయా, పురుషుడా అన్న లింగంతో కూడా సంబంధం లేకుండా ఎవరైనా సరే భరణం కోరే అవకాశాన్ని ఆ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ఒక హక్కు కల్పిస్తూ ఉంది. దాని ప్రకారం ముస్లిం మహిళలు సైతం భరణం కోరే
హక్కు అధికారం ఉంది అంటూ ఈరోజు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని ధర్మాసనం వారు విడివిడిగా తీర్పునిచ్చినప్పటికీ ఇద్దరు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే మహమ్మద్ అబ్దుల్ సమద్ హైదరాబాద్ నివాసి, ఆయన ఫస్ట్ ఫ్యామిలీ కోర్టులో ఈ అంశం విడాకుల అనంతరం భరణం కోరినప్పుడు ఫ్యామిలీ కోర్టు నెలకు 20,000 రూపాయలు భార్యకు భరణం చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పుని సమర్థించినప్పటికీ అమౌంట్ని నెలకు 20,000 నుంచి నెలకు 10,000కు కుదించింది. ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు రాగా సుప్రీంకోర్టు సైతం భరణం ఇవ్వాల్సిందే, సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ముస్లిం మహిళలనే కాదు, వివాహితులే కాదు, వివాహం చేసుకోకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్లు కావచ్చు, ఇతరత్ర కలిసి ఉండే వారికి సైతం ఇది వర్తిస్తుంది అంటూ తన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లో తేల్చి చెప్పింది. తద్వారా ఇది ఎంటైర్ మహిళా లోకానికే ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా మనం అభివర్ణించవచ్చు. ఎస్ మహాత్మా, ఇది ఈరోజు 585 చూస్తూనే ఉండండి టీవీ9.